ఇప్పుడు సన్మాన కార్యక్రమం మన పేరు చేరు విష్ణువర్ధన్ గారికి సుమన్ టీవీ యాంకర్ గారు, వారికి మనం ఘనంగా సన్మానం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన ప్రదీప్ గారు వారికి సన్మానిస్తారు. ఆ కార్యక్రమం తీసుకున్న మాట 5 నిమిషాల తర్వాత మనం యథాప్రకారంగా కార్యక్రమం కొనసాగిస్తాం. ఇప్పుడు ముందుగా సన్మాన గ్రహీత అయినటువంటి చేవూరు విష్ణువర్ధన్ గారు, వారి సతీమణి గారు సుజీలా గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గాదంశెట్టి శేఖర్ బాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డి సునీల్ బాబు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రదీప్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీరు ఇరువురు అది కాదు సార్, పెద్ద సింహాసనం పెద్ద సింహాసనం. సన్మాన గ్రహీతలు ఇప్పుడు మనం సన్మానం చేస్తున్నటువంటి ఇరువురు భార్యాభర్తలు చేవూరు విష్ణువర్ధన్ గారు సుమన్ టీవీ యాంకరు మరియు వారి సతీమణి గారిని వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా గాదంశెట్టి శేఖర్ బాబు గారు, డి సునీల్ బాబు గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. అంటే పర్వాలేదు సార్, ఇప్పుడు మనం పేపర్కి పంపించుకోవాలి కాబట్టి అందువల్ల మనం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు వెంటనే ప్రతిభ గారు వారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. నేను రావుతాను కదా అయి కాదు. ఇప్పుడు హలో ప్రదీప్ గారు మీరున్నారు నా దగ్గర, రెడీ సార్. వారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. కిరీటం పూలమాల కూడా ఇది కూడా ఇద్దరికేసే. ఇప్పుడు అడ్డా ఉన్నాను సార్. సార్ మీరు సార్ ఒక కిరీటం బహుకరి టోపీ కిరీటం పెట్టండి సార్. అది ఒకటి ఆ కిరీటం సార్ ఇద్దరికే కదా. ఇప్పుడు వారి సన్మాన పత్రం చదివి వినిపిస్తాము. దయవుంచి ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఏమనుకోకండి. ఉండవా ఇది సన్మాన పత్రం ఏంటి? శ్రీనివాసులు గారిని వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రేవంత్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
ఇప్పుడు సన్మాన పత్రాన్ని సుస్వర ఆర్కెస్ట్రా ఒకరైనటువంటి పెంచిరెడ్డి గారు వారి సన్మాన పత్రాన్ని చదివి వినిపిస్తారు. రాజశేఖర్ గారు కూడా మీరు రండి సార్. చేవూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ప్రదానం. శ్రీ చేవూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో శ్రీ చేవూరు శ్రీనివాసులు చేవూరు సునంద గారులకు జన్మించారు. 5వ తరగతి వరకు దంపూరులోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి హై స్కూల్ విద్య కోసం కుటుంబం నెల్లూరుకు మారడం జరిగింది. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు LLF హై స్కూల్, ఇంటర్మీడియట్ సంఘమిత్ర జూనియర్ కాలేజ్, డిగ్రీ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీలో పూర్తి చేసి MCA చెన్నై వెల్స్ యూనివర్సిటీలో పూర్తి చేయడం జరిగింది. కొన్నాళ్ల పాటు IT ఇండస్ట్రీలో ఉద్యోగం చేసి తన పరిధి వ్యాప్తి 4 గోడలు మధ్యనే పరిమితం కాకూడదని తన మాతృమూర్తి కోరిక మేరకు తనను తాను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో తన సహధర్మచారిణి శ్రీమతి సుజనశ్రీ గారి పూర్తి స్థాయి ప్రోత్సాహం సహకారంతో టీవీ మీడియా రంగంలోకి అడుగు పెట్టాలన్న సంకల్పంతో ప్రముఖ TV9 న్యూస్ ప్రెజెంటర్ శ్రీ సత్య గారి వద్ద జర్నలిజంలో ఓనమాలు నేర్చుకుని వారి శిష్యరికంలో తనను తాను మెరుగులు దిద్దుకొని మీడియా ప్రపంచంలోకి తొలి అడుగు పెట్టారు. మొదటగా iNewsలో సీనియర్ జర్నలిస్ట్ మండవ రమాదేవి గారి ప్రోత్సాహంతో న్యూస్ ప్రెజెంటర్గా అరంగేట్రం చేసి కెరీర్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎన్నెన్నో ఎదుర్కొని తనను తాను మరింత దృఢంగా మలుచుకొని తన రెండో మీడియా ప్రయాణాన్ని సుమన్ టీవీతో ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుని నేడు సుమన్ టీవీలో బిజినెస్ యాంకర్గా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వారి సేవలు గుర్తించి AVK ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి పురమందిరంలో ప్రముఖుల సమక్షంలో శ్రీ చేవూరు విష్ణువర్ధన్ రెడ్డి గారిని జర్నలిస్ట్ లెజెండ్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఈ శ్రీ చేవూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ అనీష్ జెనరిక్ ఫార్మసీ నెల్లూరు. ఇప్పుడు ఇరువురి దంపతులకు ఈ సన్మాన పత్రాన్ని ప్రదీప్ గారు అందజేస్తారు. ఆయా ఈ సన్మాన పత్రంపై ఇప్పుడు జరిగినటువంటి సన్మానంపై 2 మాటలు వారిని ఉపనిషత్తుగా మనం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ తుఫాను సాయంత్రం వేళ AVK ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గాన గంధర్వులు శ్రీ ఘంటసాల మాస్టర్ గారి 101వ జయంతి వేడుకల సందర్భంగా శ్రీ పేరూరి ప్రదీప్ గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి
నా కుటుంబ సమేతంగా ఇక్కడ నన్ను సన్మానించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే నెల్లూరులో ఓ 20 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఓ సైకిల్ మీద పొద్దునే ఇంటింటికి వెళ్ళి పాలు పోసి స్కూల్కి వెళ్ళి, సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు తెలిసిన నా చిరుప్రాయం. నా కుటుంబం ఎంతో కష్టపడి చదివించి, అంటే మా అమ్మగారికి ఎప్పుడు ఒక ఇది ఉండేది, విష్ణు నువ్వు అందరిలాగా ఉండకూడదు, అందరి లైఫ్ స్టైల్ లాగా నీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, ఏదో స్పెషల్ ఉంది, నిన్ను నువ్వు ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసుకోవాలి, ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది నీకు ఉండాలని చెప్పి అమ్మ చిన్నతనం నుంచే నాకు నోరి పోస్తూ ఉండేది. సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంసీఏ వరకు కంప్లీట్ చేసుకుని కొన్నాళ్ళ పాటు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మగారు చనిపోయారు. అమ్మ చనిపోయిన తర్వాత నుంచి ఎందుకు అంటే నేను ఇంకా ఎక్కడ ఆగలేదు. అరే, అమ్మ ఉన్నప్పుడు నన్ను మరోలా చూడాలనుకుంది, నాకు ఒక సెలబ్రిటీస్ ఒక స్టేటస్ రావాలని అమ్మ చాలాసార్లు కోరుకుంది. సో అమ్మ చనిపోయిన తర్వాత నేను ఐటీ జాబ్ చేస్తున్నా కూడా నా పరిధి, నా వ్యాప్తి అనేది 4 గోడలకే పరిమితం కాకూడదు. నన్ను ప్రతిరోజు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూస్తూ ఉండాలి. మా అమ్మ కోరిక మేరకు ప్రపంచానికి నేను సరికొత్తగా పరిచయం చేసుకోవాలి అన్న సంకల్పంతో నేను ఐటీ ఇండస్ట్రీ నుంచి జర్నలిజం మీడియాలోకి స్టార్ట్ అయ్యాను. సో ప్రముఖ TV9 న్యూస్ ప్రెజెంటర్ సత్య గారి దగ్గర నేను జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నాను. సో చాలా త్వరగానే వాళ్ళ దగ్గర చాలా బాగా ట్రైన్ అప్ అయ్యి నేను మీడియాలో జాబ్ కోసం ట్రై చేస్తున్న సందర్భంలో ఐ న్యూస్లో సీనియర్ జర్నలిస్ట్ మండవ రమాదేవ్ గారు ఉండేవారు. సో వారు వెంటనే నన్ను గుర్తించి ఐ న్యూస్లో నాకు ఫస్ట్ అవకాశాన్ని ఇచ్చారు. సో అక్కడ నన్ను నేను మరింతగా జర్నలిస్ట్గా, న్యూస్ ప్రెజెంటర్గా నన్ను నేను మెరుగుదిద్దుకున్నాను. ఆల్మోస్ట్ అక్కడ ఒక 4-5 ఇయర్స్ పనిచేసిన తర్వాత నేను సుమన్ టీవీలోకి నా 2వ మీడియా ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మా చైర్మన్ గారు శ్రీ సుమన్ గారు బిజినెస్ యాంకర్గా నేను కరెక్ట్గా సరిపోతాను, ఎంతోమందికి ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేనైతే కరెక్ట్గా ఉంటాను ఆ సెగ్మెంట్కి అని చెప్పి నన్ను వారు ఎంపిక చేయడం జరిగింది. సో అక్కడి నుంచి వెనుదిరగకుండా నా ప్రస్థానం అజరామరంగా ముందుకు సాగుతూ వచ్చింది. అండ్ రీసెంట్గా నా స్నేహితులు ఒకరు సర్వేపల్లి గోపీకృష్ణ గారు మన ప్రదీప్ గారికి స్నేహితులంట. నా వీడియోస్ చూస్తున్న సందర్భంలో రెగ్యులర్గా నా వీడియోస్ మన పేరూరి ప్రదీప్ గారు వారు కూడా చూస్తుంటారంట. సో గోపి గారితో మాట్లాడుతున్నప్పుడు, విష్ణు గారు మీకు తెలుసా, విష్ణు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదని ప్రదీప్ గారు గోపి గారిని అడిగితే, సో గోపి గారు చెప్పారంట, విష్ణు గారిది నెల్లూరేనండి, సో మనూరు అబ్బాయి అంటేను. సో వెంటనే మన ప్రదీప్ గారు కాల్ చేసి, సార్ ఇలా మీరు నెల్లూరు వారని తెలిసింది, మిమ్మల్ని సన్మానించుకోవాలి అని వెంటనే నాకు కాల్ చేశారు. సో వారు అడిగిన వెంటనే కాదు అనలేక అంగీకరించాను. చాలా సంతోషంగా ఉంది ప్రదీప్ గారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి, ఇంత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏవికే ఫౌండేషన్ వారికి, అదేవిధంగా ప్రదీప్ గారికి నేను శిరస్సు వంచి సవినయంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ నెల్లూరులో అయితే